హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం కిరాణా సరుకులన్నీ తీసుకొచ్చుకుంటాం కదా, లైక్ డిమార్ట్ నుంచి కానీ, లైక్ ఇంటి దగ్గర ఉన్న షాప్స్ నుంచి కానీ మనకు కావాల్సిన 1 మంత్కి సరిపడే సరుకులన్నీ తెచ్చుకుంటాం కదా. అప్పుడు వాటితో మనం తెచ్చుకున్న సామాన్లన్నీ కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. మనం అలా 1 మంత్కి అలా సరిపోయేదని తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవన్నీ పురుగులు పట్టేసి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఉండడానికి అయితే నేను ఒక మంచి టిప్ అయితే చెప్తున్నాను ఈ వీడియోలో. మొత్తం లాస్ట్ వరకు చూడండి. అండ్ మొదటిగా మనం వీటిని సపరేట్గా ఒక బౌల్స్లో వేసుకొని అయితే మనం నీట్గా వీటిని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని అయితే మనం ఒక 3 టైమ్స్ అలా క్లీన్ చేసుకొని మంచి వాటర్తోని క్లీన్ చేసేసుకొని అయితే నీట్గా వాటిని నీళ్ళంతా డ్రైన్ చేసేసి నీట్గా ఒక క్లాత్ మీద వేసేసుకొని అయితే మనం వీటిని ఆరబెట్టుకోవాలన్నమాట. నీట్గా మంచిగా ఎండ వచ్చే ప్లేస్లో అయితే ఆరబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా సపరేట్ ఒక ప్లేట్స్ ఎక్కువ ఉంటే అందులో వేసుకోవచ్చు, లేదంటే ఇంకా సపరేట్ క్లాత్లో కూడా పెట్టి అయితే మనం వేసుకోవచ్చు. నీట్గా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మంచిగా నీట్గా ఆడపెట్టుకోండి ఒక 2 days అలా. సో 1 dayలో మంచిగా ఎండ వస్తే ఆరిపోతుంది. బట్ ఒకవేళ ఎండ రాకపోతేనైతే మనకి అంత ఎండకపోతే మళ్ళీ అది కొంచెం ఫంగస్ వచ్చేవి, మళ్ళీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా అని చెప్పి మంచి ఎండ వచ్చే ప్లేస్లో పెట్టేసి అయితే ఒక 2 days అలా ఆరబెట్టుకోండి. నేనైతే అన్నీ నీట్గా వాష్ చేసేసుకొని అయితే ఎండకైతే పెట్టుకున్నాను. నాకైతే 3-4 days పట్టింది. సో ఎందుకంటే నాకంతా బాల్కనీలో అంత ఎండ రాదు. 1 o'clock స్టార్ట్ అయ్యి మళ్ళీ 4 o'clock అంతా ఎండపోతుంది అనమాట. సో నాకు 3 days పట్టింది. అండ్ ఒకవేళ మీరు నీట్గా ఎండబెట్టకపోతే అది వచ్చేసి మనకి ఫంగస్ పట్టి మళ్ళీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం తెచ్చుకున్నదంతా మళ్ళీ పాడైపోతుంది. సో మనీ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో అలా అని చెప్పేసి నేనైతే చూస్తున్నారు కదా. సో ఇలా అన్ని ప్లేట్స్లలో ఉన్న క్లాత్ అంతా కంఫర్ట్గా లేకపోతే నేను ప్లేట్స్లలో పెట్టి నీట్గా అయితే వాష్ చేసుకొని ఎండబెట్టేసుకున్నాను. అండ్ ఇందులో మనం వాష్ చేసుకున్న తర్వాత అది లవంగాలు ఉంటాయి కదా, లవంగాలు లేదంటే లెమన్, లేదంటే ఆరెంజ్ పీల్ కూడా వేసుకోవచ్చు, లేదంటే మనకి వేపాకులు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు. మంచిగా ఫంగస్ లేకుండా, ఎటువంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా అయితే మనం వాటిని ప్రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో నీట్గా ఉండిపోతుంది, మనకి ఎటువంటి పురుగులు అవి పట్టకుండా ఉంటుంది. అండ్ ఎక్కువ రోజులు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు వీటిని అయితే. అండ్ మనం యూస్ చేసే కొద్దీ ఉంటుంది. అండ్ మనం వాటిని ఎండబెట్టే ఆ పద్ధతిలో ఉంటుందన్నమాట. సో ఇది నాకు తెలిసిన పద్ధతి అండ్ మీతో చెప్తున్నాను. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.